నేను ఎంపిక చేసిన వాడివి నువ్వే. చాలా కాలం కిందట ఒక కుంభమేళలో నీ గురువు యుక్తేశ్వరుని కలిశాను. నిన్ను ఆయన దగ్గరికి శిక్షణ పంపుతానని అప్పుడు ఆయనకు చెప్పాను. ఇది కూడా నిన్న కాక మొన్న మీరు విన్నారు, నిన్నే విన్నారు. నాకు నోట మాట రాలేదు. ఆయన ఉనికికి భయభక్తులతో ఉక్కిరి బిక్కిరి అయ్యి నన్ను శ్రీ యుక్తేశ్వర గారి దగ్గరికి పంపినవారు ఆయనని ఆయన నోటి నుంచి వినేందుకు గాఢంగా చలించిపోయాను. ఆ అమర గురువుల పాదాల ముందు సాష్టాంగపడ్డాను. కృపా దృష్టితో ఆయన నన్ను లేవదీశారు. నా జీవితాన్ని గురించి అనేక విషయాలు చెప్పి కొన్ని ఆంతరంగిక సూచనలు ఇచ్చి భవిష్యత్తులో జరగబోయే కొన్ని రహస్య విషయాలు వెల్లడించారు. దైవ సాక్షాత్కార స్థితికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం చివరికి అన్ని దేశాలకి వ్యాపించి అనంత పరమపిత అయిన పరమేశ్వరుని గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది. మహత్తర శక్తియుక్తమైన ఒక్క చూపుతో తమ విశ్వ చైతన్యాంశాన్ని నాకు చూపించి నన్ను పునీతిని చేశారు ఆ మహాగురువులు. దివి సూర్య సహస్రనీయ బౌద్ధ్యగపుతీత యది భాసదృశి సా స్యాద్భాష తస్య మహాత్మనః. ఆకాశంలో ఒకేసారి 1000 మంది సూర్యులు ఉదయించినప్పటికీ కూడా వారి నుంచి వెలువడే కాంతి మహాత్ముడి దివ్య ప్రకాశానికి సాటి రాదు. కాసేపట్లోనే బాబాజీ గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతూ నా వెంట రావడానికి పూనుకోకు, నువ్వు అలా రాలేవు అన్నారు. బాబాజీ వెళ్ళిపోకండి, దయ ఉంచి వెళ్ళిపోకండి అంటూ మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడ్డాను. నన్ను మీతో తీసుకుపోండి, ఇప్పుడు కాదు మరో మాట అన్నారు ఆయన. అమెరికా వెళ్ళటము, ఆయన ఆజ్ఞ ఇవ్వడము అన్నీ మర్చిపోయారు. అంత కాంతివంతమైన బాబాజీ మీద దృష్టి పడేసరికి అన్నీ మర్చిపోయి నీ వెంట తీసుకుపోండి, నన్ను వదిలి వెళ్ళొద్దు అని ప్రాధేయపడుతున్నారు. ఉద్రేకం పడలేక ఆయన హెచ్చరికను లెక్క చేయలేదు. నేను ఆయన వెంట పడిపోవడానికి ప్రయత్నం చేయకపోతే నా పాదాలు నేలకు పాతుకుపోయి ఉన్న సంగతి తెలిసింది. బొమ్మలో నుంచి ఆప్యాయంగా నా వైపు ఒక చూపు విసిరారు. బాబాజీ ఆశీస్సూచకంగా ఆయన చెయ్యి పైకెత్తి తర్వాత వెళ్ళిపోతుంటే నా కళ్ళు ఆయన మీద నిలిచిపోయాయి లాలస్తో. కొన్ని నిమిషాల తర్వాత నా పాదాలకు స్వేచ్ఛ వచ్చింది. నేను మళ్ళీ కూర్చొని గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాను. నా ప్రార్థనను మన్నించి సమాధానం ఇవ్వడమే కాకుండా బాబాజీతో సమాగమ భాగ్యం నాకు కలిగించినందుకు దేవుడికి నిర్విరామంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సనాతనులు, నిత్య యవనపూర్ణులు అయిన మహాగురువుల స్పర్శతో నా శరీరం యావత్తు పావనమై నటనిపించింది. ఆయన్ని దర్శించాలన్న గాఢమైన కోరిక చిరకాలంగా నా మనసులో ఉంటూ వచ్చింది. నేను బాబాజీని కలుసుకున్న ఉదంతం ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. నా మానవ జీవితానుభవాల్లో కల్లా దాన్ని అత్యంత పవిత్రంగా భావించి నా గుండెలోనే దాచిపెట్టుకున్నాను. లోక ప్రయోజనాల పట్ల ఆసక్తి గల ఏకాంత వసులైన బాబాజీని నా కళ్ళతో నేను చూశానన్న సంగతి చెబితే ఈ ఆత్మకథ చదివే పాఠకులు ఆయన ఉనికి వాస్తవమైన సంగతి నమ్మడానికి సుముఖులవుతారన్న అభిప్రాయం నాకు కలిగింది. ఈ పుస్తకం కోసం ఆధునిక భారతదేశపు ఈ యోగీశ్వరులు వాస్తవ చిత్రాన్ని గీయడానికి నేను ఒక చిత్రకారుడికి సాయపడ్డాను. అంటే ఏంటి? ఇప్పుడు మీరందరూ చూస్తున్న మావతారు బాబాజీ చిత్రపటం యోగానంద గారు ఒక చిత్రకుడి చేత అరూపులు చెప్పి గీయించారు అని ఇక్కడ అర్థమవుతుంది. అమెరికాకు బయలుదేరడానికి ముందు నాటి రాత్రి శ్రీ యుక్తేశ్వర గారి పవిత్ర సన్నిధిలో ఉన్నాను. నువ్వు హిందువుల్లో పుట్టావన్న సంగతి మరిచిపో. అయినా అమెరికన్ల జీవిత పద్ధతుల్లోని అన్ని అలవరుచుకోకు. 2 దేశాల ప్రజల్లోనూ ఉత్తమమైన తీసుకో అని చెప్పారు ఆయన. తమకు సహజమైన ప్రశాంత జ్ఞానోపదేశ రీతిలో దేవుడి కుమారుడిగా నిజమైన నీ ఆత్మస్వరూపంలోనే ఉండు. వివిధ జాతుల్లో ప్రపంచమంతటా చెదురుమదురుగా ఉన్న నీ సోదరులందరి ఉత్తమ గుణాలని అన్వేషించి వాటిని నీలో కలుపుకో. ఆ తర్వాత నన్ను ఆశీర్వదించారు. దేవుని అన్వేషిస్తూ విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ సహాయం లభిస్తుంది. నువ్వు వాళ్ళ వైపు చూస్తుంటే నీ కళలో నుంచి వెలువడే ఆత్మ విద్యుత్ ప్రవాహం వాళ్ళ మెదడులోకి ప్రవేశించి వాళ్ళలో దైవస్పృహ ఇంకా పెరిగేటట్టు చేస్తూ వాళ్ళ భౌతికమైన అలవాట్లను మార్చేస్తుంది. చిరునవ్వు నవ్వుతూ ఇంకా అన్నారు, చిత్తశుద్ధి గల ఆత్మలను బాగా ఆకర్షించే శక్తి నీకు ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినా నట్టడవిలోనైనా సరే నీకు స్నేహితులు దొరుకుతారు. శ్రీ యుక్తేశ్వర గారి ఈ ఆశీస్సులు 2 సమృద్ధిగా లభించాయి. ఒక్క స్నేహితుడు కూడా లేని అమెరికా దేశానికి ఒంటరిగా వచ్చాను. కానీ అక్కడ
కాలావధి లేని ఆత్మోపదేశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు వేలాది మంది దొరికారు.